అనుదిన వాక్య ధ్యానాలు వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం. ఈనాటి బైబిల్ డివోషన్స్లో రక్షణ కొరకై నిరీక్షణ, హోప్ ఆఫ్ సాల్వేషన్, ఈ అంశంపై మన ప్రియులు, మన సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాస్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందు ఈ క్రిస్మస్ గీతాన్ని విందాం. ప్రభు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని దాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని దేవుడు మనందరికి ఇచ్చినందుకు మరి ఒకసారి దేవాతి దేవునికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను.
నేటి ధ్యానాంశము రక్షణ కొరకైన నిరీక్షణ. గుర్తులు. ఈ రక్షణ కొరకైనటువంటి నిరీక్షణలో చూసినట్టయితే నేటి దినాలలో మనమందరం కూడా క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. క్రిస్మస్ అని అనగానే అందరికీ సంబరం, సంతోషము, ఆనందము. ఎందుకు? మనము చక్కటి కొత్త బట్టలు కొనుక్కోవడానికి, చక్కటి రుచికరమైనటువంటి పిండి వంటలు చేసుకోవడానికి, మరి ఈ గృహాలన్నీ కూడా డెకరేషన్ చేసుకోవడానికి, పిల్లలతో, కుటుంబాలతో, బంధువులతో, స్నేహితులతో కలిసి సంబరము చేసుకోవడానికి, క్రిస్మస్ చేసుకోవడానికి ఎంతో సంతోషపడుతుంటాం. కానీ ప్రతి ఇంటికి కూడా ఈరోజు క్రిస్మస్, ఈ నెలంతా క్రిస్మస్ అన్న ఉద్దేశం తెలియడానికి మన ఈ గృహాల పైన స్టార్ను కట్టుకుంటాం, నక్షత్రం. ఆ నక్షత్రాలు మన గృహాల మీద కనబడుతూ ఉంటాయి. కానీ నక్షత్రం ఏ విధంగా వెలిగిపోతుందో మన గృహాలు, మన కుటుంబాలు కూడా ఆ విధంగా వెలగాలని దేవుడు కోరుచున్నాడు. పశుల పాక, క్రిస్మస్ ఇవి రెండు మాత్రమే మరి ఈ యొక్క రక్షణకు, నిరీక్షణకు గుర్తులుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. యేసు ప్రభువుకు దూతలు, గొల్లలు, ఆటల పాటలతో యేసు జన్మకు శుభవార్త చెప్పడం. యేసయ్య పుట్టిండు అనగానే గొల్లలు, దూతలు ఆనందాలతో, సంతోషాలతో గంతులు వేస్తూ పాటలు పాడినట్టు మనం ఇక్కడ చూడగలుగుతుంటున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనం కానీ, లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనంలో కానీ ఇవన్నీ కూడా సంతోషానికి సంబంధించినటువంటి. మన కుటుంబాలలో ఎవరికైనా, మన కుమార్తెకైనా, కుమారునికైనా, కొడుకో కూతురో పుట్టిందంటే ఆ గృహమంతా కూడా ఎంతో సంబరపడిపోతూ ఉంటాం. కానీ ఈ యొక్క ప్రపంచాన్ని ఏలేటటువంటి లోకరక్షకుడు ఈరోజు మన కొరానికి తన పరలోకాన్ని విడిచి ఈ భూలోకంలో మన కొరానికి జన్మించడానికి వస్తున్నాడు అనడానికి మనం ఇంకా ఎంత సంబరపడిపోవాలి, ఎంతో సంతోషపడిపోవాలి. చిన్న విషయం, మన కుటుంబాలలో జరిగినటువంటి అద్భుతమైన కార్యాలను బట్టి అంత సంతోషపడుతున్నాము. ఆ దేవాది దేవుడు మన కొరానికి జన్మిస్తున్నాడు అని అంటే ఇంకా మనము ఎక్కువగా సంతోషపడాలని దేవుడు కోరుచున్నాడు. పాటల యొక్క ప్రాముఖ్యత. మరి పాటలు ఎందుకు పాడుతున్నాం? ఒక మనిషిలో సంతోషము, ఆనందము ఉంటేనే అది నోటి ద్వారా పాట రూపకంగా బయటకు వస్తుంది. మరి లోకరక్షకుడు మన కొరానికి పుట్టాడు అని మనము విశ్వసించి మనం కూడా సంతోషంతోని, ఆనందముతోని మరి క్యారల్స్ కానీ, ఆరాధనలు కానీ, అలాంటి ఇవన్నీ కూడా సంబరాలు మనం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఉత్సాహం. మనం సంతోషంగా, గంభీరంగా దేవుని యొక్క క్యారల్స్లో కానీ, ప్రార్థనలో కానీ పాల్గొనాలని మనకు మనవి. పాటలతో ముగుస్తుంది. పాటలతోని మరి ఆరాధన కూడా ప్రాముఖ్యమైనటువంటి సంగీతములతోని, సాత్వికమైనటువంటి భాషలతోని నానా రకాలుగా పాడొచ్చు. తెలుగు పాటలు పాడొచ్చు, ఇంగ్లీష్ పాటలు పాడొచ్చు, హిందీ పాటలు పాడొచ్చు. ఎవరికి సామర్థ్యత చొప్పున దేవుడు ఎవరికి ఎంత జ్ఞానం ఇస్తాడో ఆ జ్ఞానం ద్వారా దేవుని మహిమపరచాలి. పాటల రూపకంగా కావచ్చు, మాటల రూపకంగా కావచ్చు, వాక్య రూపకంగా కావచ్చు, దేవుని మహిమపరచాలని దేవుడి దినము కోరుచున్నాడు. శిలువ సంఘటన జరగగా పూర్వము క్రీస్తు శకము పాటలు పాడినట్లు మనకు బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్నారు. మార్కు సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో మనకు పాటల ద్వారా చెరసాల పునాదులే బద్దలైనట్టు మనము చూడగలుగుతున్నాం. మరి చెరసాలలో ఉన్నటువంటి వారిని పాటల ద్వారా విడుదల పొందినారు. మరి నేడు మనము కూడా దేవుని ఇచ్చినటువంటి జ్ఞానము ద్వారా, మనము దేవుని పాటల ద్వారా మనకి ఇచ్చినటువంటి తలాంతులు, దేవుడు అందరికీ కూడా రకరకాల తలాంతులు ఇస్తూ ఉంటాడు. ఒకరికి పాటల తలాంతులు ఇస్తారు, ఒకరికి వాక్యం చెప్పే తలాంతు ఇస్తారు, ఒకరికి వాక్శక్తిని ఇస్తాడు, ఒకరికి స్వస్థత వరాలను కూడా దేవుడిస్తున్నాడు. మరి ఎంత మట్టుకు మనం దేవుని కొరకు వాటిని ఉపయోగిస్తున్నాం, ఎంత మట్టుకు మనం దేవునిలో వినియోగింపబడుతున్నాం అనేటువంటి మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకున్నాను. మోషే నాయకుడు మరియు అగ్గై కూడా ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 30వ వచనము, అదే 32వ అధ్యాయంలో మరి కీర్తనల గ్రంథం 32వ అధ్యాయంలో కూడా మనం చూసినట్టయితే అక్కడ ఫలించుట, మనం దేవుల్లో ఫలించాలని దేవుడు కోరుచున్నాడు, అభివృద్ధి చెందాలని దేవుడు కోరుచున్నాడు. మనం ఏ విధంగా ఫలిస్తున్నాం?
వాక్య రూపకంగా ఫలిస్తున్నామా, పాటల రూపకంగా ఫలిస్తున్నామా, సాక్ష్యం రూపకంగా ఫలిస్తున్నామా, రక్షణ కొరకైనటువంటి ఫలితంగా మనం ఫలిస్తున్నామా? ఒకవేళ దేవుడు నాకు ఏదన్నా ఆశీర్వాదం ఇచ్చిందనుకో, అది నాది నేనే దాపెట్టుకొని జీవిస్తున్నానా, ఇతరులకు ఉపయోగకరంగా నేను వాడుకుంటున్నానని మనల్ని మనమే పరీక్షించుకోవాలని దేవుడు కోరుచున్నాడు. భక్తి శ్రద్ధలతో భూమి మీద మోషే పాడినటువంటి గీతాలనే మనము పరిశుద్ధ దూతల ద్వారా మనము వింటున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎందరెందరో భక్తులు, ఎందరెందరో నాయకులు కూడా పాటలు పాడినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవదూతలు కూడా దేవుని పాటల ద్వారా, బూరల ద్వారా దేవుని స్తుతించినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవదూతలు పాడేటువంటి పాటలు యోబు గ్రంథము 38:7 ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ కూడా ఆనందంతో సంతోషంతో దేవుని యందు జయధనులు చేసినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. భూమికి పునాది వేసినప్పుడు ఇక్కడ నుండి విషయాలను మనము దేవుడు వారి ద్వారా, దేవదూతల ద్వారా మరి పునాదులు వేసినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దావీదు పాడినటువంటి పాట మొదటి సమూయేలు గ్రంథము 16:23 దావీదు గురించి ఏశావులను పరవశించి శక్తి సంగీతపు ఉంది, అలాగే మానసిక రోగులు కూడా మంచి ఔషధం. పౌలు విషయంలో చాలా పాటల ద్వారా చక్కటి ఆరోగ్యాలు, మనకున్నటువంటి అనారోగ్యాలు పోవడానికి పాటల ద్వారా కూడా బాగుపడేటటువంటి శక్తి దేవుడు అనుగ్రహించాడు. మాటల ద్వారా కూడా దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని పొందుకునేటటువంటి శక్తిని కూడా దేవుని యొక్క పాటకు కానీ మాటలకు కానీ ఉందన్నట్టు మనకి ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూడగలము. మరి కనబడినటువంటి మనకు కళ్ళు కనబడినటువంటి వారు కూడా ఈ లోకాన్ని చూసేటటువంటి శక్తి దేవుల్లోనే ఉంది. ఏ దేవుడికి ఆ శక్తి లేదు. మరి కోనేటి వద్ద ఉన్నటువంటి ఆ యొక్క గుడ్డివాడు ఆయనకు చూపు ఇచ్చినటువంటి దేవుడు. మరి మనలో ఎలాంటి గుడ్డితనం ఉన్నది, ఎలాంటి చీకటి ఉన్నది మనలో, ఆ చీకటిని మనం అందరం కూడా పారదోలుటకు యేసయ్య సన్నిధానంలో మన హృదయాలను యేసుకు అప్పజెప్పే బిడ్డలంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. పౌలు శీలలో పాడితే మరి చెరసాల బ్రద్దలైనట్టు మనము అపోస్తుల కార్యము 16:26 మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి దేవుడికి స్థలం ఇచ్చే బిడ్డలంగా, దేవుడికి హృదయం ఇచ్చే బిడ్డలంగా, రక్షణ కొరకైనటువంటి నిరీక్షణ, రక్షణ కలిగి దేవుడు నాకు ఇది చేశాడు అనేటటువంటి గొప్ప రక్షణతో మనము దేవుడు వస్తున్నాడు, దేవునితో పాటు మనల్ని కూడా తీసుకువెళ్తాడు అనేటువంటి నిరీక్షణలో మనమందరం ఉండాలని దేవుడి దినమున కోరుచున్నాడు. కాబట్టి అట్టి రక్షణ, అట్టి నిరీక్షణ దేవుడు నమ్మినటువంటి ప్రతి బిడ్డలకు దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.